hello, welcome to Screen Time. Latest film updates తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద షో. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. సినిమాలతో పాటు సాంగ్స్ కూడా ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. సినిమాలతో పోల్చుకుంటే సాంగ్స్ ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంటాయి. అలా ఓ స్టార్ హీరో మూవీ వచ్చి 30 ఏళ్ళు దాటింది. ఇప్పటికే ఆ చిత్రంలోని ఓ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేస్తుంది. మరి ఇంతకీ ఆ సాంగ్ ఏది? ఏ స్టార్ హీరో మూవీ ఏది? హ్యావ్ ఏ లుక్. సినిమా విజయం సాధించాలి అంటే అంతో ఇంతో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. మ్యూజిక్ కారణంగా హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు మ్యూజిక్ కారణంగానే ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా మ్యూజిక్ మాత్రం హిట్ అవుతూ ఉంటుంది. సినిమా పాటలు ప్రేక్షకుల మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. కేవలం లవ్ సాంగ్స్ మాత్రమే కాదు, మాస్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు ఓ సాంగ్ ఏళ్లు గడుస్తున్నా యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకుపోతుంది. సాంగ్ మరేదో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ముత్తు సినిమాలోని సాంగ్. ఈ ముత్తు మూవీ రిలీజ్ అయి 30 ఏళ్లు దాటిపోయింది. అయినా ఈ మూవీలో ఓ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఎంతో మంది ప్లేలిస్ట్లో దాదాపు ఈ తిలానా తిలానా సాంగ్ ఉంటుంది. ముత్తు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 1995లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో రజనీకాంత్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఇక ముత్తులోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందంటే తమిళనాడులోని కొన్ని థియేటర్లలో 175 రోజులాడింది. 1998లో జపనీస్ భాషలో విడుదలై రజనీకాంత్కు జపాన్లో కూడా అభిమానులను సంపాదించిపెట్టింది. ఇక ఈ సినిమాలోని తిలానా తిలానా అనే సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. ఈ సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్లో దూసుకుపోతుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె ఒక ధృవతార. గ్లామర్ పాత్రల నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాల వరకు ప్రతి దాంట్లో తనదైన ముద్ర వేసి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది. దాదాపు 2 దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. 3 తరాల హీరోలతో జతకట్టిన ఘనత ఆమెకే సొంతం. ఒకే ఒక్క టాలీవుడ్ అగ్ర హీరోతో మాత్రం ఆమె ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అలా ఏ హీరోయిన్ ఉంది? ఏ స్టార్ హీరోతో జతకట్టలేకపోయింది? చూసేద్దాం పదండి. మెగాస్టార్ నుంచి నందమూరి నటసింహం వరకు, అటు కోలీవుడ్ లో రజనీకాంత్ నుంచి అజిత్, విజయ్ వరకు అందరూ స్టార్ హీరోల సరసన ఆమె మెరిసింది. కానీ విచిత్రంగా ఒకే ఒక్క టాలీవుడ్ అగ్ర హీరోతో మాత్రం ఆమె ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆయన గ్లామర్ కు ఆమె అందం తోడైతే వెండి తెరపై విజువల్ వండర్ ఖాయమని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కలలు కంటున్నారు. కానీ ఏదో ఒక కారణంతో ఆ కాంబినేషన్ ఎప్పుడూ తప్పిపోతూనే ఉంది. నయనతార తన సుదీర్ఘ కెరీర్లో టాలీవుడ్ అగ్ర హీరోలందరితో పనిచేసింది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాత్రం ఇప్పటి వరకు ఆమె ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు. ఇది అటు మహేష్ అభిమానులకు, ఇటు నయన్ ఫ్యాన్స్ కు పెద్ద వెలితిగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. ఇకపోతే నిజానికి మహేష్ బాబు, నయనతార కాంబినేషన్ లో సినిమా రావడానికి కొన్నిసార్లు చర్చలు జరిగాయని టాలీవుడ్ టాక్. గతంలో మహేష్ నటించిన కొన్ని భారీ చిత్రాల్లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా నయనతారనే సంప్రదించారట. అయితే ఆ సమయంలో ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడం లేదా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు చేజారిపోయాయని తెలుస్తోంది. అలాగే నయనతార కూడా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే మొగ్గు చూపుతూ ఉండటంతో మహేష్ బాబు కమర్షియల్ సినిమాలో ఆ విధమైన పాత్రలు కుదరక ఆ కాంబినేషన్ సెట్ కాలేదని మరికొందరి అభిప్రాయం. మహేష్ బాబును టాలీవుడ్ గ్లామర్ కింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గడం లేదు. అదేవిధంగా నయనతార కూడా తన గ్రేస్ తో లేడీ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి వంటి గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా నయనతార కూడా బాలీవుడ్ వరకు తన సత్తా చాటుతున్నారు. భవిష్యత్తులో ఏదైనా పవర్ఫుల్ స్క్రిప్ట్ తో ఈ ఇద్దరి స్టార్స్ ఒకే తెరపై కనిపిస్తారేమో చూడాలి. సినీ రంగం ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను దాటాలి. ఇక ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకోవటం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పుడు నటిగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఓ హీరోయిన్. ఆమె ఓ స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది. కానీ ఆ ప్రేమ విఫలమైందట. ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కానీ భర్త చేతిలో వేధింపులకు గురైందట. చివరకు చనిపోతూ తన కోట్ల ఆస్తులను దానం చేసిందట ఈ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో ఈ వీడియోలో మీకోసం. సినీ రంగుల ప్రపంచంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అలనాటి హీరోయిన్ శ్రీవిద్య. ఆమె జీవితం, సినీ ప్రయాణం కన్నీటి కథ.
ప్రముఖ హాస్య నటుడు కృష్ణమూర్తి, కర్ణాటక గాయని ఎంఎల్ వసంతకుమారి కుమార్తె శ్రీవిద్య అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకులను అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి. స్టార్ హీరోను ప్రాణంగా ప్రేమించింది. చివరికి అతన్ని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది. భర్త చేతిలో మోసపోయింది శ్రీవిద్య. చివరకు క్యాన్సర్తో పోరాడుతూ తన కోట్ల ఆస్తులను పేద విద్యార్థుల చదువుల కోసం దానం చేసి మరణించింది. శ్రీవిద్య జన్మించిన 1 సంవత్సరం తర్వాత ఆమె తండ్రి కృష్ణమూర్తి ఒక ప్రమాదం కారణంగా అనారోగ్యానికి గురయ్యారట. దీంతో ఆమె తల్లి ఎంఎల్ వసంతకుమారి కుటుంబ బాధ్యతల్ని తనపై వేసుకుందట. 14 ఏళ్ల వయసులోనే శ్రీవిద్య కుటుంబం కోసం సినీ రంగంలోకి అడుగుపెట్టింది. శ్రీవిద్య నటుడు తిలగం శివాజీ గణేశన్ నటించిన తిరువచ్చల్వన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో కట్టిపడేసింది. దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ఆమెకు అనేక సినిమా అవకాశాలొచ్చాయి. అప్పట్లో శ్రీవిద్య స్టార్ హీరో కమల్ హాసన్ ను ప్రాణంగా ప్రేమించిందట. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. అయితే వీరిద్దరి వివాహానికి శ్రీవిద్య తల్లి అంగీకరించలేదట. దీంతో వారిద్దరూ తమ సంబంధాన్ని తెంచుకున్నారని టాక్. శ్రీవిద్య మలయాళ దర్శకుడు జార్జ్ థామస్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఆమె భర్త కోరిక మేరకు సినిమాలకు దూరంగా ఉండిపోయిందట. కాని అప్పుడే ఆమె జీవితం తారుమారైందని తెలుస్తోంది. ఆమె ఆస్తులను తన భర్త ఆక్రమించుకోవడం, వేధింపులకు గురిచేయడంతో వీరిద్దరూ 1980లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చింది శ్రీవిద్య. 2003లో క్యాన్సర్తో బాధపడుతున్న శ్రీవిద్య తనకున్న 100 కోట్ల ఆస్తిని పేద విద్యార్థుల చదువు కోసం దానం చేసింది. నటుడు గణేష్ సహాయంతో శ్రీవిద్య ఒక ఫౌండేషన్ను స్థాపించింది. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ సాయం చేసింది. 2006లో 53 సంవత్సరాల వయసులో మరణించింది ఈ హీరోయిన్. ఒకప్పుడు కామెడీ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఓ హీరో. అలాగే పలు సూపర్ హిట్ ప్రేమ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు ఆ నటుడు పెద్దగా సినిమాలు చేయటం లేదు. అయితే త్వరలోనే తన రీఎంట్రీ ఉంటుందని ఒక హింట్ ఇచ్చాడు. ఇక మూవీ గురించి ఆయన చేసిన కామెంట్స్ నెట్టింటి వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏ మూవీపై ఆయన కామెంట్స్ చేశారు తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. 1999లో స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తొట్టెంపూడి వేణు. మొదటి సినిమాతోనే మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు. హీరోగాను ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత మనసు పడ్డాను కానీ, చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, గోపి గోపిక గోదావరి ఇలా పలు హిట్ సినిమాల్లో నటించాడు వేణు. రాజేంద్ర ప్రసాద్ తరహాలోనే కామెడీ హీరోగా తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే వెంకటేష్, చింతకాయల రవి, ఎన్టీఆర్, దమ్ము లాంటి సినిమాల్లో సహాయక నటుడిగాను మెప్పించాడు వేణు. అయితే 2013 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు వేణు. చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవడంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు. అయితే 2022లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు ఈ టాలెంటెడ్ హీరో. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆయన సిఐ మురళి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. సినిమాలో వేణుకు స్క్రీన్ స్పేస్ బాగానే దక్కినప్పటికీ రిజల్ట్ మాత్రం దెబ్బేసింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో తన రీఎంట్రీ ఘనంగా ప్రారంభించాలనుకున్న వేణు బాగా నిరాశ చెందాడట. అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు వేణు తొట్టెంపూడి. ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత తనను ఇబ్బంది పెట్టడం వల్లే తనకు ఇష్టం లేకపోయినా మొహమాటానికి పోయి ఆ పాత్ర చేయాల్సి వచ్చిందని షాకింగ్ విషయం బయటపెట్టాడు. ఇకపోతే వేణు మొహమాటానికి తనకు ఇష్టం లేకుండా ఆ మూవీ చేసినట్లు చెప్పాడు. నిజానికి తాను చాలా కాలం తర్వాత వెండితెరపైకి వస్తున్నప్పుడు చాలా బెటర్ క్యారెక్టర్తో రావాలని ప్లాన్ చేసుకున్నాడట. కానీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా దర్శకుడు, నిర్మాత వేణును తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు. తనకు ఆ పాత్ర చేయడం అస్సలు ఇష్టం లేదని, అయినా కేవలం మొహమాటానికి పోయి ఓకే అనాల్సి వచ్చిందన్నారు. ఒక్కోసారి ఇండస్ట్రీలో ఇలాంటి మొహమాటాల వల్ల సినిమాలు చేయాల్సి వస్తుందన్నారు. మూవీ సక్సెస్ అయితే ఓకే, ఫలితం తేడా కొడితే కెరీర్ మళ్లీ వెనక్కి అడుగు వేస్తోందని వేణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.